సిరిపురంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యవసర సేవలు ఆరంభం. 24 గంటలు చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ మరియు ఓపీడీ సెంటర్ ఆవిష్కరణ. నిపుణులైన పీడియాట్రిక్ వైద్య బృందాల మద్దతుతో 24 గంటల అత్యవసర సేవలు, అధునాతన సంరక్షణ సామర్థ్యాలతో పీడియాట్రిక్ అత్యవసర సేవల కొరకు రూపొందించిన కేంద్రం. భారతదేశంలోని ప్రముఖ పీడియాట్రిక్ మల్టీ స్పెషాలిటీ మరియు పెరినాటికల్ కేర్ హాస్పిటల్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కైలాసమెట్టలో తమ కొత్త 24/7 చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ మరియు ఓపీడీ సెంటర్ను ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీ శంకబ్రత బాక్షి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవంలో సీనియర్ వైద్యులు, ఆసుపత్రి యాజమాన్య బృందాలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈ పీడియాట్రిక్ అత్యవసర సేవలు ఆరంభించడం ద్వారా విశాఖపట్నంలో పీడియాట్రిక్ కేర్ సేవలు విస్తరిస్తోంది. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 24/7 అత్యవసర సేవలు మరియు ఓపీడీ ఆపరేషన్ల ద్వారా ఈ కేంద్రం ఈ ప్రాంతం అంతటా కుటుంబాలకు సకాలంలో ప్రత్యేకమైన మరియు సమగ్రమైన పీడియాట్రిక్ సంరక్షణను అందించే సామర్థ్యతను కలిగి ఉంటుంది. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం తెలిపారు. భారతదేశంలోని తృతీయ సంరక్షణ కేంద్రాల అధ్యయనాలు పిల్లల అత్యవసర పరిస్థితుల స్థాయిని మరియు తీవ్రతను ప్రముఖంగా వివరించాయి. అలాంటి ఒక అధ్యయనంలో 6 సంవత్సరాలలో పీడియాట్రిక్ అత్యవసర విభాగానికి సుమారు 43,800 మంది పిల్లలు వచ్చినట్లు నివేదించబడింది. వీరిలో దాదాపు 42% మందికి ప్రాథమిక పరీక్షల అనంతరం అడ్మిషన్ చేయవలసిన అవసరం ఏర్పడినది. ఈ కేసుల విషయంలో సకాలంలో చికిత్సలు అందించకపోతే ఫలితాలు విషమించే ప్రమాదం ఉందని నొక్కి చెబుతున్నాయి. దీనినే వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్గా చెబుతారు. వేదిక అలంకరించిన గౌరవనీయులను పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన రెయిన్బో హాస్పిటల్ పారామెడికల్ స్టాఫ్, డాక్టర్స్, పాత్రికేయులు, వైజాగ్ సిటీలో నివసిస్తున్న పౌరులు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఈరోజు మనందరికీ తెలుసు 24/7 చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ అండ్ ఓపీడీ సెంటర్ కైలాసమెట్టలో మనం ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఇటువంటి సెంటర్ వైజాగ్లో ఎందుకు అవసరం? ఇప్పుడు మనకు తెలుసు మన ఇండియాలో ఫర్టిలిటీ రేట్, టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయి ఇప్పుడు 1.9, నెట్ రిప్రొడక్టివ్ రేట్ తగ్గిపోయి 0.91. అంటే ఒక ఫ్యామిలీలో ఆన్ అన్ యావరేజ్ 2 పిల్లలు కూడా పుట్టడం లేదు. ఆ పరిస్థితిలో పాడ్ ఫ్యామిలీ, చాలా ఫ్యామిలీస్ చూస్తే ఒకే ఒక ఆడపిల్ల లేకపోతే మగపిల్ల. ఆ పరిస్థితిలో ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు, పరిగెత్తి వస్తారు. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం చూస్తే పొద్దున నుండి సాయంత్రం దాకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సాయంత్రం తర్వాత మరుసటి రోజు పొద్దున వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఆగుతాయి. అటువంటి పరిస్థితి మన ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ రాత్రిపూట జరుగుతాయి. రాత్రిపూట ఏదైనా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ సంఖ్య తగ్గిపోతుంది, ఎమర్జెన్సీ తీసుకెళ్తారు. అక్కడ యూజువల్గా లెస్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు సీనియర్ డాక్టర్తో ఫోన్లో మాట్లాడతారండి. చిల్డ్రన్ కోసం సెపరేట్ ఎమర్జెన్సీ నేను ఎక్కడ చూడలేదు వైజాగ్లో. అటువంటి పరిస్థితిలో సింగిల్ చైల్డ్ ఫ్యామిలీ, ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి రాత్రిపూట ఏదైనా జరిగితే స్పెషలైజ్డ్ చిల్డ్రన్స్ కేర్ ఉన్న ఓపీడీ ఎమర్జెన్సీ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ అందరూ వెతుకుతారు. సో ఈరోజు దట్ ఫెల్ట్ నీడ్ is being fulfilled by the opening of this clinic Institute. So it is a gift to the city of Vizag ani nenu anukuntunnanu. So I thank Rainbow Children's Hospital for this amazing gift, wonderful gift to the city of Vizag. Endukante ee roju chuste
వైజాగ్ టూరిస్ట్ సంఖ్య ప్రతిరోజు పెరుగుతుంది. ఇండస్ట్రీ సంఖ్య ఇప్పుడు వైజాగ్ రేపు మన దేశంలో ఐటీ హబ్గా నిలిచిపోతుంది. ఐటీ, గూగుల్, కాగ్నిజెంట్ అన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటప్ చేస్తారండి. సో రాబోయే రోజుల్లో వేల మంది కొత్త A great legacy of Rainbow Children's Hospital has ensured the trust that we have developed with the patients, and apart from that, obviously the positive outcomes that Rainbow delivers is our USP. So with this 26 years of a grand legacy, we launched this with great joy, happiness and delight, and we provide a specialized pediatric care round the clock. So what do parents need? The parents need a convenience, a committed team, and accessibility for their children to be treated. So we are catering to what the parents need, the parents of Vizag. What do children need? So the other day, I had a patient who came in very bouncing and said, "But Mama, you told me you're taking me to a hospital." So Mama said, "Yes, this is a hospital." But that kid said, "No, this looks like a very nice playground, play area. And you won't believe it, but the comforting ambience that we at Rainbow share with the public is what draws little ones in a cheerful manner, and they heal with just a bit of cheer and color." Now, apart from this, we have a very dedicated team with expert doctors and all the nurses who are committed, and the support team. Our mission is to provide committed care for your little ones and your teens round the clock, anytime, day or night. All this we also offer online. So in these days of telemedicine, we give virtual consultations, which is in keeping with the norms present days. Our 24/7 pharmacy is open for everyone's convenience. Anyone can walk in anytime and procure their medication. Now, whether it's a high-grade fever, seizures, dehydration, acute exacerbation of asthma, some గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇక్కడ 24/7 ఎమర్జెన్సీస్ లాంచ్ కోసం గ్యాదర్ అయిన చీఫ్ గెస్ట్ గారికి అండ్ కలీగ్ డాక్టర్స్కి అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. 6th December 2020, it was the day when Rainbow Children's Hospital was started in Visakhapatnam. పీక్ ఆఫ్ కోవిడ్లో స్టార్ట్ చేసాము. అండ్ దో వివర్ అంటే మాకు చాలా భయంగా ఉండేది, అంటే పీక్ కోవిడ్లో ఎలా స్టార్ట్ చేస్తాము, ఎలా రన్ చేస్తాము అని. బట్ బై ద ఎండ్ ఆఫ్ మార్చ్ వీ కుడ్ టేక్ కోవిడ్ కేసెస్ ఆల్సో ఇన్ టు ద హాస్పిటల్. చాలామంది కోవిడ్ పేషెంట్స్కి, మదర్స్కి, చిల్డ్రన్కి మేము అడ్మిషన్స్ చేసాము, సర్వీస్ అందించాము. అండ్ వీ కుడ్ స్టాండ్ అప్ in those tough times also. And within 1 year, almost like 1 year kuda 6 months lone we could set up this clinic. So Arilova వాళ్ళకే కాకుండా సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా వీలుగా ఉండడం కోసము ఆల్మోస్ట్ లైక్ ఏప్రిల్ 2021 నుంచి ఈ క్లినిక్ అనేది స్టార్ట్ చేసాము. క్లినిక్ ఇన్ ది సెన్స్ నాట్ ఓన్లీ ఓపీడీ, ఇక్కడ ల్యాబ్ సర్వీసెస్, అల్ట్రాసౌండ్ సర్వీసెస్ తోటి ఆగస్ట్ 2021 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ మేము ఆపరేట్ చేస్తూ ఉన్నాము. అండ్ డౌన్ ద లేన్ ఇక్కడ అనిపించింది ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఒక ఎమర్జెన్సీ డే కేర్ సర్వీస్ సెంటర్ లాగా ఉంటే కనుక ఇంకా కొంచెం బెటర్ సర్వీస్ అందించగలుగుతాము అనే ఉద్దేశంతో డౌన్ ద లైన్ ఆఫ్టర్ 5 years వీఆర్ స్టార్టింగ్ దిస్ 24/7 ఎమర్జెన్సీ క్లినిక్ విచ్ కెన్ క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ పీడియాట్రిక్ అండ్ న్యూనటల్ కేసెస్. సో ఇక్కడ సరౌండింగ్స్లో ఉండే పబ్లిక్కి వాళ్ళకి అరిలోవా వరకు వెళ్ళే లోపల కొంచెం ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ జరిగి వాళ్ళకి స్టెబిలైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ ఇక్కడ నుంచి చేసి స్టెబిలైజ్ అయిన తర్వాత
వాళ్ళు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్లాన్ చేసి ఇక్కడ 24/7 ఎమర్జెన్సీ క్లినిక్ స్టార్ట్ చేయబడింది. సో ఇది వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ వైజాగ్, సరౌండింగ్స్లో ఉండే అనకాపల్లి సరౌండింగ్స్ విలేజెస్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక మధ్యలో ఒక బ్రేక్ సెంటర్ లాగా, అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టెబిలైజ్ అయ్యి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళొచ్చు. సో అందరూ యూటిలైజ్ చేసుకోవాలి దీన్ని అని. నాట్ ఓన్లీ పీడియాట్రిక్, మా దగ్గర ఇప్పుడు మేడం చెప్పినట్లుగా ఓపీడీ సర్వీసెస్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఉంటాయి. ఈ ఓపీడీ సర్వీసెస్లో గైనిక్, పీడియాట్రిక్స్, అల్ట్రాసౌండ్ స్కాన్స్ కూడా ఉంటాయి. ఫీటల్ మెడిసిన్ లెడ్ స్కాన్స్ ఉంటాయి మా దగ్గర. అండ్ నాట్ ఓన్లీ దట్ సూపర్ guests, colleagues, members of the media, ladies and gentlemen. I'm a gynecologist and I've been associated with Rainbow for a very long time. We have 26 years of legacy of Rainbow hospitals, and we all believe that the care of a baby starts before the birth, from the preconceptional period. So we as gynecologists are available for your care from the morning 8 o'clock to evening 8 o'clock at this hospital. And we have the main hospital at Arilova, and all emergencies will be taken care of there. But morning to evening we are available, consultants are available throughout the day, and any emergencies will again be dealt with and transferred to the main hospital. So we pledge ourselves that we are going to give very compassionate, ethical and state-of-the-art care, which is in terms with international standard of care that a patient deserves. So we are here to give the wholesome care to pregnancy, motherhood and post-pregnancy, and we hope you all will utilize the services. Thank you. In mother and child healthcare system, we have a hospital in Arilova where we give 24/7 consultant-led services. And with this today, as we announce the launch of this center, we commit ourselves to provide 24/7 consultant-led service here to cater to any pediatric emergencies. Whenever there is an emergency, the parents are scared, the child is scared. So there comes the role of a pediatric emergency center, which is available 24/7. So from today onwards, we are committing ourselves to provide that lifeline to all our patients in Visakhapatnam. So with this, we'll be having a well-equipped center with skilled nursing team, a dedicated pediatrician with backup support of transport services. So with this center, whenever there is an emergency, whenever a child comes in emergency, the child will be taken care with all the care, and child will be stabilized here. And if the child needs any admission, child will be transported here in our own ambulance with a doctor and a nurse accompanying the patient. So today we are delighted to announce the launch of this center. Thank you.